హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు మనం ప్రత్యేకించి మన గ్రామ వాలంటీర్ల గురించి అయితే ఈరోజు చెప్పుకోవాలండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా భారీ బంపర్ ఆఫర్ అనేది మనకి ఇచ్చారు. దాదాపు 5,000 నుంచి 10,000 రూపాయలు ఒకేసారిగా జీతం పెంచి వాలంటీర్ని పర్మనెంట్ చేస్తానని ఒక వాగ్దానం అయితే చేశారు. సరే, ఈ వాగ్దానం చేసినప్పటి నుంచి గతంలో వాలంటీర్ ఇస్తానని చెప్పినా సరే చెయ్యడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. 5,000కి ఏం చేస్తాం, 5,000కి ఏమొస్తుంది, 5,000కి అందరితోటి కాయాలా అన్నట్టుగా వ్యవహరించేవారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మరి 10,000 రూపాయలు జీతం చేసి వారందరినీ తగిన గుర్తింపు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా మేము చేస్తాము అని ఎప్పుడు చెప్పారో విపరీతమైన పోటీ అనేది పెరిగింది. మీ అందరికీ తెలిసిందే ఎంత పోటీ అంటే విపరీతమైన పోటీ. అయితే ఈ తరుణంలో మరి వాలంటీర్లు ఎలక్షన్ సమయంలో ఈసీ ఆదేశాలకు మేరకు చాలామంది రిజైన్ చేశారు. ఇంకందరికీ తెలుసు, చాలామంది రిజైన్ చేశారు. అయితే రిజైన్ చేసిన వాళ్ళకి ఈ జూలై 1వ తారీఖు నుంచి మరి 7,000 రూపాయల పెన్షన్ వృద్ధులకి ఇవ్వాలి అనేసుకుని ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నారో వారి ద్వారా అయితే పంపిణీ చేసే అవకాశం ఉంది. అయితే దాదాపు రిజైన్ అయిపోయిన వాళ్ళు 1,00,000 మంది పైగా ఉంటారు. దగ్గర అప్రాక్సిమేట్లీ 1,00,000 వరకు ఉండొచ్చు. 98,000 1,00,000 అప్రాక్సిమేట్లీ అన్నమాట. అయితే వీరి పరిస్థితి ఏంటి? ఒకవేళ కొత్తగా నోటిఫికేషన్ వేస్తే మరి ఆ నోటిఫికేషన్కి మరి ఈ పాత వాళ్ళని తీసుకుంటాడా లేదా, లేకపోతే మరి గత వాలంటరీ నోటిఫికేషన్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కొత్త నోటిఫికేషన్కి డిగ్రీ ఇస్తాడంట, నిజమేనా అని ఈ విధంగా అనేకమైన సందేహాలు అయితే ఉన్నాయి. దీంతో పాటుగా ఇప్పుడున్న ప్రజెంట్ రిజైన్ చేయకుండా ఎవరైతే తటస్థంగా ఉన్నారో వారిని ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటారు, నెక్స్ట్ అదేవిధంగా రాజీనామా చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇస్తాడా లేదా అనే క్వశ్చన్స్ చాలామందికి అయితే ఉన్నాయి. ఈరోజు వాటిని అన్నిటినీ నేను ఈ వీడియోలో కన్క్లూడ్ చేస్తాను. సో గాయ్స్, మీకు దయచేసి చెప్తున్నాను, ఎవరైతే స్కిప్ చేయకండి. బెస్ట్ మంచి ఇన్ఫర్మేషన్ దయచేసి మీరు ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వీలుంటే మీకు నచ్చినట్లుగా అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా చాలామందికి షేర్ అవుతుంది. ఇది మీరు షేర్ చేయని అవసరం లేదు, లైక్ చేస్తే యూట్యూబే షేర్ చేస్తుంది. సో మీరైతే లైక్ చేయమని అయితే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా వాలంటీర్ సిస్టమ్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే, లేకపోతే వాలంటీర్కి డిగ్రీ సరైన క్వాలిఫికేషన్ అయినా 10th సరిపోద్దా అని మీకు ఎవరికైనా అనిపిస్తే కింద నా కామెంట్ సెక్షన్లో తెలిపండి. ఓకేనా గైస్? అయితే చంద్రబాబు నాయుడు గారు భారీ బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారండి నిజంగా. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న మరి ఆయాలు మరి తాలూకా అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారందరికీ 4 నెలల పాటు ధర్నా చేసిన వారికి కనీసం 1,000 రూపాయలు కూడా పెంచని పరిస్థితిలో ఉండేది. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మనకి పెట్టినప్పటి నుంచి చాలా మటుగా ఎన్నో వ్యతిరేక విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ కొందరు బాగా పనిచేశారు, కొందరు ఎక్కడెక్కడ చిన్న పొరపాట్లు అవుతాయి వ్యవస్థలో, తప్పదు. అలాంటి అంగన్వాడీ కార్యకర్తలకు కూడా ఇవ్వని హోదా చంద్రబాబు నాయుడు గారు ఈ పొద్దు వాలంటీర్లకు ఇస్తున్నారండి. మరి గత ప్రభుత్వంలో మనకి 2019 సంవత్సరంలో మనకి వాలంటీర్ వ్యవస్థ ఏర్పడినప్పటికీ దానికంత ప్రాధాన్యత ఎవరు ఇవ్వలే. ఎందుకంటే 5,000 రూపాయలు జీతం అనేసరికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించలే. సో ఇంట్రెస్ట్ చూపించకపోవడం, దానికి కొంచెం పోటీ తక్కువ అయినప్పటికీ కొంచెం మళ్ళీ ప్రభుత్వం అవగాహన చేయడం ద్వారా మళ్ళీ దానికి కొంచెం పోటీ అనేది పెరిగింది. దాదాపు అందరికీ వారి కార్యకర్తలకి వేసుకోవడం జరిగింది. కొన్ని చోట్ల మామూలు అభ్యర్థులకు కూడా వేసుకోవడం జరిగింది. అయితే ఇక చూసుకుంటే మనకి దాదాపు 5,000 రూపాయలు అనేసరికి చాలామంది డల్ అయ్యారు. కానీ కూటమి ప్రభుత్వం ఎప్పుడొచ్చిందో చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ప్రత్యేకమైన హోదా కల్పించి మరి ఆ 5,000 నుంచి సడన్గా దాదాపు 10,000 రూపాయలు, ఆల్రెడీ జగన్ గారు కూడా 10,000 రూపాయలు ఇస్తానన్నారు. కానీ వాళ్ళని పర్మనెంట్ చేస్తానని మాత్రం చెప్పలే.
కానీ చంద్రబాబు నాయుడు గారు అయితే క్లియర్ కట్గా ప్రభుత్వ ఉద్యోగుల తాలూకా హోదా మీకు కల్పిస్తాం, 10,000 రూపాయలు మీకు జీతం పెంచుతాం అనేసుకుని హామీ ఇవ్వడంతో ఈ వాలంటరీ ఉద్యోగాలపైన విపరీతమైన పోటీ పెరిగిందండి. ఎంత పోటీ అంటే ఇప్పుడు నేను చేస్తాను స్వచ్ఛందంగా రాజీనామాలు చేసిన వాళ్ళు కూడాను మేము రాజీనామాలు చేయలేదు, మాతో బలవంతంగా చేయించారు, పేపర్ మీద పెన్ను పెట్టేసి మమ్మల్ని బెదిరించి చేయించారు అనేసి చాలామంది అయితే పోలీసులకి చెప్తున్నారు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులకి చెప్తున్నారు, ఆ పార్టీ లీడర్ వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పుడు కూటమిలో ఎవరైతే గెలిచారో ఆ లీడర్స్కి వెళ్ళి వారి బాధను అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు. తప్పులేదు, చెప్పుకోవడంలో తప్పులేదు. కానీ ఒక విషయం, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రత్యేకమైన ఒక హోదాను కల్పిస్తాను అనేసరికి విపరీతమైన పోటీ పెరిగింది. తదనుగుణంగానే 10th క్లాస్ అనేసరికి చాలామంది వస్తారు, చాలామంది పోటీ పెరుగుతుంది అనేసి దృష్టిలో పెట్టి దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా డిగ్రీ అనేసి మెన్షన్ చేయడం జరిగింది. డిగ్రీ చేసిన వాళ్ళు ఏం తక్కువ, వాళ్ళు కూడా తక్కువ కాదండి, వాళ్ళు కూడా లక్షల్లో ఉన్నారు. సో వాళ్ళ నుంచి కూడా పోటీ ఉంటుంది. అయితే 10th క్లాస్తో పోల్చుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కొంచెంలో కొంత తక్కువగా ఉంటారు అనే ఉద్దేశంతో మనకి డిగ్రీ అయితే పెట్టడం జరిగింది. సో ఎప్పుడు ఈ పర్మనెంట్ చేస్తాను అని ఒక బంపర్ ఆఫర్ ప్రకటించిన తర్వాత చంద్రబాబు గారు ఇంకా వారికి అవధులు లేవండి. ఎందుకంటే మనకి ఏదైనా ఒక జాబ్ చేసుకున్నా మనకి 10,000 రూపాయలు ఇస్తారు. 10,000 రూపాయలు కన్నా తక్కువే ఎక్కడైనా మన షాపుల్లో కానీ లేకపోతే ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ చూసుకున్నట్లయితే మనకి 9,000 రూపాయలు ఇస్తారు. 9,000 ఇచ్చి మామూలు వదులుతారండి, నలగొట్టేస్తారు, నడుము మిరగొట్టేస్తారు. కానీ వాలంటరీ జాబ్ అలా కాదండి. కేవలం ప్రభుత్వ స్కీముల్ని ప్రజల యొద్దకు, ప్రజల ఇంటి దగ్గరకు తీసుకుని వెళ్ళాలి అంతే. వాళ్ళు చేయాల్సిన బరువు పనులు ఏం కాదు, ఎక్కువ మోతాదులో ఒత్తిడి కూడా పడిపోదు. చాలా సింపుల్గా, చాలా చక్కగా ఒక కుటుంబంలాగా చేసుకునే జాబ్ వాలంటరీ జాబ్. సో ఈ వాలంటరీ జాబ్ ఎప్పుడైతే ఈ విధంగా ప్రకటన చేశారో బాబు గారు, విపరీతమైన పోటీ అయితే పెరిగింది. అయితే ఈ ఒక్క విషయం మీకు జ్ఞాపకం చేసుకోండి, ఖచ్చితంగా వాలంటరీకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. అది కూడా ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే తీసుకుంటారు. అది కూడా మున్సిపల్ కమిషనర్ గారు మాత్రమే ఇంటర్వ్యూ చేస్తారు. నెక్స్ట్ మండల పరిధిలో పెద్ద ఉన్నతాధికారంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ చేస్తారు. అది కూడాను ప్రభుత్వం ఇచ్చిన పథకాలు, ఆ పథకాలు పుట్టు పూర్వతలు, ఆ పథకాల తాలూకా ప్రాధాన్యతలు, ఇప్పుడు గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ గురించి కంప్లీట్ సమాచారం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. లేకపోతే మాత్రం ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అయిపోతాం, ఇది మాత్రం పక్కా. ఇంకా చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు ఆల్రెడీ రాజీనామా చేయకుండా తటస్థంగా నిలబడిపోయినా, అంటే తెగించి ఉండిపోయినా మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటి, వాళ్ళని ఎప్పుడు విధుల్లోకి తీసుకుంటారు అనేసి చాలామందికి అయితే డౌట్ వస్తుంది. వాళ్ళకి మాత్రం అంటే రేపు అంటే 20 జూన్ 2024 వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకుంటారండి. విధుల్లోకి తీసుకుని జూలై 1న మరి పంపిణీ చేయవలసిన ఆ పెన్షన్ని వారి ద్వారా పంపిణీ చేస్తారు. సో బాబు గారు చెప్పిన మాటని నిలబెట్టుకుంటున్నారు. 1వ తారీఖున 7,000 రూపాయల పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి వాలంటీర్ చేతితోటే ఇస్తానని ఒప్పందమయ్యారు కాబట్టి ఆ విధంగానే ఇస్తారు. ఇక చూసుకున్నట్లయితే మనకి వాళ్ళకైతే 20వ తారీఖున ఖచ్చితంగా విధుల్లోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మరి రాజీనామా చేసిన పరిస్థితులు ఏంటాయి అన్న, నిజంగా మీరు ఇక్కడ బాధపడితే బాధపడండి, నేనేం చెయ్యలేము. ఎందుకంటే ఉన్న వాస్తవం అది. ఎవరండి మామూలుగా జనరల్గా బలవంతంగా ఎవరండి అంటే బలవంతంగాని కాదు, వాళ్ళు చెయ్యమన్నారు, మనం చేసాం, ఆ ప్రభుత్వం వస్తుంది అనుకుని మనం చేసుంటాం ఒకవేళ మేబీ. లేకపోతే బలవంతంగా వాళ్ళు మోటివేట్ చేసి మనతో చేయించారేమో, అంతే కదా. వాళ్ళు మనల్ని మోటివేట్ చేసి చేయిస్తారు, అంతేగాని బలవంతంగా మెడ ఉంచేసి చేతులు ఉంచేసి రాజీనామా అయితే చెయ్యరు కదా. ఎంతో కొంత మోటివేట్ చేశారు, ఉద్దేశపూర్వకంగానే మనం కూడా చేసి ఉంటాం. మీరు తిడితే తిట్టుకోండి, నో ప్రాబ్లం, నాకు అటువంటి ఇబ్బంది లేదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఎవరైతే రాజీనామా చేశారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు, ఇది పక్క.
ఎందుకంటే వాళ్ళని తీసుకుంటే వీడు ఇంకే కొత్త నోటిఫికేషన్ జారీ చేయలేడు. ఇప్పుడు ఆ లక్ష నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ప్రభుత్వ అనుకూలంగా మార్చుకుంటారు తప్ప ఆల్రెడీ రాజీనామా చేసిన వాళ్ళని మళ్ళీ వేసుకుందాం ఏటైపోదు అనేసుకుని అయితే తీసుకోడండి. కొన్ని ఛానల్స్ చెప్తున్నాయి ఏదో బాధపడతారేమో, లేకపోతే ఏదో అనుకూలంగా చెప్తే లైక్ చేస్తారేమో అనేసి చెప్తున్నాయి, కానీ అంత సీనేట్ లేదండి. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ ఖాళీ ఉన్న వాలంటరీ పోస్టుల్ని ప్రభుత్వం అనుకూలంగా మార్చుకుంటారు. ఆల్రెడీ రాజీనామా చేసిన వాళ్ళకి ఎలాగ ఇస్తారు అనుకున్నట్టే అది కలే పక్కది. వాళ్ళకైతే ఆ ఉద్దేశమే లేదు. ఖచ్చితంగా వేరే నోటిఫికేషన్ వేద్దాం, ఖచ్చితంగా వాళ్ళ మద్దతుదారులను లేకపోతే ఇంటర్వ్యూలో బాగా స్కోర్ ఇచ్చిన వాళ్ళైతే వేసుకుంటారు. ఇది మాత్రం పక్క. సో రాజీనామా చేసిన వాళ్ళు మళ్ళా విధుల్లోకి చేరుతారనేది పుట్టి కలే. మీరు బాధపడితే బాధపడండి, ఇబ్బంది లేదు, కానీ వాస్తవం మీదే పక్క ఇది, ఓకేనా? ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలో వాలంటీర్లు ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చిన నోటిఫికేషన్ కూడాను మామూలుది కాదు, పర్మనెంట్ది. సో ఇది బాగా జ్ఞాపకం చేసుకోండి, పర్మనెంట్ది. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ వాలంటరీ వ్యవస్థ శాశ్వతం, పర్మనెంట్ చేస్తాను అనుకుని బల్లగుద్ది చెప్పారు. కాబట్టి ఇది అంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఈ వాలంటరీకి పక్కాగా డిగ్రీ అండి, పక్కా డిగ్రీ. ఈ నోటిఫికేషన్ కూడాను మనకి జూలై 2nd వీక్లో కానీ లాస్ట్ వీక్లో కానీ మనకి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఉంటుంది. సో అందరూ మీరైతే ప్రిపేర్ అవ్వండి, పక్కా ఇన్ఫర్మేషన్ ఉండాలండి. గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్స్, గత ప్రభుత్వంలో ఉన్న స్కీమ్స్, గత ప్రభుత్వం టీడీపీ హయాంలో ఉన్న కొత్త స్కీమ్స్, ఇలాగ చాలా స్కీమ్స్ మీద క్వశ్చన్స్ వేస్తారు, అడ్మినిస్ట్రేషన్ మీద వేస్తారు. ఎందుకంటే 10th క్లాస్ మీద కాదు, డిగ్రీ మీద. కాబట్టి ఆ డిగ్రీ అభ్యర్థికి తగ్గట్టుగానే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది గమనించి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచే లిటిల్ బిట్లుగా చూడటం, చదవడం, ఒక విధంగా అవన్నీ మళ్ళా తవ్వడం గట్ట చెయ్యండి కంపల్సరీ. ఎందుకంటే కమిషనర్ గారు గ్రూప్ 2 అభ్యర్థి గారు మనకి ఇంటర్వ్యూ చేస్తారు. సో అటువంటి అభ్యర్థి మనకి ఇంటర్వ్యూ చేసినప్పుడు అర్రిబుర్రి క్వశ్చన్లు అయితే వేయరు. సో డిగ్రీ క్వాలిఫికేషన్ పెడుతున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకుని ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి. సో గాయస్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ప్రతి గవర్నమెంట్ స్కీమ్ తాలూకు ఉద్దేశాలు అవన్నీ నేను వీడియోలో పెడుతూ ఉంటాను. సో నన్ను సపోర్ట్ చేయమని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, గాడ్ బ్లెస్ యూ, జై హింద్.